సార్ అల్లు అర్జున్ గారి పైన మరోసారి అంటే సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు అయితే రావడం చూస్తున్నాం సార్. అంటే మెగా ఫ్యామిలీ ఆయన్ని దగ్గర చేసుకోవాలని చూస్తున్న ఆయనే దూరం పెడుతున్నారు అన్నట్టుగా సంకేతాలు పంపిస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. ఆ విధంగానే వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. ఏమైంది అంటే సార్, నిహారిక గారు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు, కమిటీ కుర్రోల్ అని చెప్పేసి. లాస్ట్ వీక్ రిలీజ్ అయింది, మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. చాలా మంది దానిపైన ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు ఇలా. అయితే ఆ సినిమా పైన అంటే నిహారికనే కదా ప్రొడ్యూస్ చేసింది, రియాక్ట్ అవ్వచ్చు కదా అని అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వలేదు ఆ సినిమా పైన. ఆ సినిమాకి రియాక్ట్ అవ్వకుండా ఆయనే ఒక సినిమా వచ్చింది, నార్నే నితిన్, ఎన్టీఆర్ గారి బావమరిది సార్. ఆయన చేసిన సినిమా పైన ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు, దానికి ఆల్ ద బెస్ట్ చెప్తూ. ఇటు నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా గురించి మాట్లాడకుండా ఆ సినిమా గురించి మాట్లాడడం పైన ఇటు కాస్త మెగా ఫ్యాన్స్ అప్సెట్ అయినట్టున్నారు. దానిపైన వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేశారు సార్. మెగా ఫ్యామిలీ కలుపుకొని పోవాలనుకున్నా నువ్వే దూరం పెడుతున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నట్టు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమి ఆవేదన వ్యక్తం చేస్తున్నా అంటే, ఏది చేసినా విమర్శ అయితే తప్పడం లేదు, ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మొత్తం ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారంటారు సార్? ఏమి చేసినా అంటే ఏమి చేశాడో ఆయన తెలుసు కదండి, వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు కదండి. ఏదో మెగా ఫ్యామిలీలో ఒక ఆడబిడ్డ, అందులో కూడా కొంచెం మనస్తాపంతో ఉన్న బిడ్డ, తనకు ఏదో వ్యాపకం కావాలని ఏదో చేసుకుంటుంది. మొట్టమొదటిసారిగా చాలా చిన్న బడ్జెట్లో సినిమా తీసింది, అది అఖండ విజయం సాధించింది. దీనికి ఎవరో సపోర్ట్ చేశారని చెప్పవలసిన అవసరం లేదు. బుద్ధి ఉన్న ప్రతి ఒక్కడు, మా కుటుంబంలో ఆడపిల్ల మీద మా గౌరవం ఉంది గనక మేము ఎంతకైనా మేము సర్వస్వం కూడా ఓడి ఆ సినిమాని రక్షించుకుంటామని అంటారు. మరి ఈయన ఎందుకండి ఇంకో సినిమా ట్వీట్ ఎందుకు? పీకల వరకు మునిగిపోయిన తర్వాత ఇంకో సినిమా ట్వీట్ ఎందుకు? అట్లీస్ట్ నీకు నిహారిక సినిమాని మెచ్చుకోవడం చేత కాకపోతే వదిలేసేయండి, ఇంకే సినిమాని కూడా ఏమనొద్దు. ఇక నిహారిక సినిమాని మెచ్చుకోకుండా అదేదో సినిమా బాగుందంటే నువ్వు బాగుందంటావు, నిజంగా బాగాలేకపోతే నువ్వే కదా, నువ్వేమైపోతావు, నువ్వు ఫూల్ అయిపోతావు. మనం ఏ సినిమా అయినా సరే మనం చెప్పవచ్చు, మనం చెప్తే ఆ చూస్తున్న వాళ్ళు కన్విన్స్ అవ్వాలి కదా. చూస్తున్న వాళ్ళు బాగా చెప్పాడు, బాగా ఆలోచించి చెప్పాడు, నేను ఇలాగ అనుకున్నా అని చెప్పాలి. కానీ నువ్వు ఆ సినిమా అన్నావు, అంతకుముందేమో చౌదరిదా కథ అనుకుంటాను, అట్లాంటి ఇన్స్పిరేషన్ అన్నమాట. అంతకుముందు ఏఎమ్మర్ దాని పేరు, మీకు తెలుసో తెలీదు, సాయి ధర్మతేజ్ తాలూకు మొట్టమొదటి సినిమా అది. మరి ఆ కథా పోలికలు ఉన్న సినిమా ఏమిటో మరి తెలియదు, ఆ కథను కొనుక్కున్నారో ఏమిటో తెలియదు. కానీ అక్కడ ఏయి ఇక్కడ ఆయిని ఇది సినిమా. దానికి ఈయన ఆ సినిమా మీద బాగుంది, మా కుటుంబంలో ఉన్న ఆడపిల్ల తొలి ప్రయత్నం చేసింది, ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అంటే డిగ్నిటీగా ఉండేది. ఇప్పుడంటే కయ్యానికి కాలు దూగుతున్నాడు ఎవరు, అల్లు అర్జున్. అది ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఎవరెవరికి ఇష్టం లేదు మీరు అందరూ నోరు మూసుకోండి, నిన్నేం తప్పు చేయటం లేదు కదా అంటున్నాడు. నువ్వు తప్పు చేసేవాడికి ఎప్పుడైనా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుందా? తప్పు చేస్తే మరో తప్పు చేస్తాడా? అలా తప్పుల మీద తప్పు చేస్తాడా? వాడికి అనిపించకే తప్పు చేస్తాడు. ఇక్కడ కొన్నిసార్లు చిరంజీవి గారు మాట్లాడకున్నాయి, ఈ తప్పే ఉంది, ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు, ఆయన దారిలో వాళ్ళు వెళ్ళేయండి అంటున్నాడు. అది విజ్ఞత ఉన్నది, విజ్ఞత ఉన్న మాటలు. ఆయనకి కోపం లేదా? బిడ్డలాంటి పవన్ కళ్యాణ్ని ఆయనేమో క్యాన్వాసింగ్ కనీసం సపోర్ట్ చేయలేదంటే ఆయన కోపం లేదా? కోపాన్ని దాచుకోవాలి. ఇండస్ట్రీలో కోపాలు దాచుకోకపోతే 1 సంవత్సరం ఉండారండి. కోపాలతో ఇండస్ట్రీలో ఎంతమంది పోయారనుకుంటున్నావు? ఈ శ్రీలక్ష్మి వల్ల నా అమర్నాథ్ ఉండేవాడు, కోపంతో పోయాడు. జేవి రమణమూర్తి, శంకరాభరణం వాళ్ళ తమ్ముడు ఉండేవాడు, అప్పుడు ఎన్టీ రామారావుతో సమానంగా వేసాడు, కోపంతో పోయాడు. అలాగే కొంతమంది ఉన్నారు, ఈవెన్ కస్తూరి శివరావు కూడా కోపంతో పోయాడు. ఇలా చూసి ఎంతమంది అండి, హరనాథ్ కోపంతో పోయాడు, నరసింహరాజు కోపంతో పోయాడు. చరిత్ర అది అలాగా అది పునరంకితం అవుతూనే ఉంటుందన్నమాట. ఎవరు బ్యాలెన్స్ తప్పినా, బ్యాలెన్స్ తప్పకుండా ఉండడం మా కోసం కాదు, నీకోసం ఉండాలి. సో మాట్లాడతాను బాబు అంటే ఏమండి అంటావు, రే అంటే ఒక రోజు చూస్తా, 2 రోజులు అయ్యేవరా అంటావు. అది ఎవరు మర్యాద పోగొట్టుకున్నట్టు? మనమే కదా. బాబు అన్నప్పుడు నీ ప్రాణాలు ఇచ్చేవాడివి,
ఎంతమందిలో ఉన్నవే అంటే ఏముంటుంది ఏంట్రా అంటాం మనం. ఇది మారిపోయింది. ప్రజలందరూ ఆరోగ్యకరంగా చదువుకుంటున్నారు, జ్ఞానం ఉంది. అంతకుముందు ఏంటంటే ఎవరేమంటే దానికి కట్టుబడి ఉండేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రశ్నకు ప్రశ్న వెంటనే వస్తుంది కనుక ఏమాత్రం సూక్ష్మ జ్ఞానం అల్లు అర్జున్ అని లేకపోవడం మాత్రం చాలా బాధాకరం. ఏదైనా మెగా ఫ్యామిలీతో పోటీ పడతా ఉంటే డైరెక్ట్గా సినిమాలు తీసి పోటీ పడండి. అంటే అర్జున్తో మన చరణ్తో పోటీ పడతావా, లేకపోతే సాయి ధర్మదేవ్తో పోటీ పడతావా? అంతే కదా. పవన్ కళ్యాణ్తో పోటీ పడితే పడి నా ముందు బలా దూరం అని చెప్తే బాగుంటుంది. ఛాలెంజ్ చేయి, ఓపెన్ ఛాలెంజ్ చేయి. కానీ ఇట్లాంటి పందికొక్క చేష్టలు చేస్తే అందరికీ బాధగా ఉంటుంది. అందులో ఇప్పుడు దేదీప్యమానంగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతుందంటే దాన్ని దెబ్బేయడం అనుకోవడం తప్పు కదా. మృగరాజు దగ్గర ఏదో పండో కోతో దాని మీద దెబ్బేసినట్టు పర్వాలేదు, కానీ మృగరాజు ఆకలితో వచ్చేస్తున్నాడు. మృగరాజు అంటే సింహం, దాన్ని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యపడదు. దానికి ఎదురయ్యారంటే చంపేస్తుంది, చంపి వదిలేస్తుంది అంతే. అది కావాల్సిన ఐటెం ఏదైనా ఉంటే తీసుకుని వదిలేస్తుంది, చంపేయాలి అంతే. అలాంటి స్వభావం గలవాడు ఈరోజు పవన్ కళ్యాణ్. ఆయన మీద పోట్లాడడం అది ఆయన భవిష్యత్తుకి మంచిది కాదని నేను అనుకుంటున్నాను. అంటే సార్ ప్రతి చిన్న ఇష్యూని రైస్ చేసి కావాలని టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారిని అని చెప్పేసి వాళ్ళ అభిమానులు అయితే మీ మాటలు ఉన్నాయి కదండి. ఎలాంటి దరిద్రపు మాటలు మీరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? మీ అభిమానులు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? అల్లు రామలింగ కానీ చేర దిగిపోయినట్టయితే మీరు బాపట్లలో పంచర్లు వేసుకొని బతికేవారని అనొచ్చా? ఎవరైనా అనొచ్చా? ఈ విషయం అభిమానులకి ఎలా తెలుస్తుంది కదా? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు అనలేదా? స్మగుల్డ్గా చేసేవాళ్ళు, ఇలా మన అడవి సంపదను దోచుకునే వాళ్ళు హీరోలుగా ఉండకూడదని అన్నారండి, గుంజుకున్నారు మీరు. అదొక కథ గురించి మాట్లాడాడు. నీకు స్మగ్లింగ్కి ఏమన్నా సంబంధం ఉందా? కథ గురించి, కథలో హీరో గురించి మాట్లాడతారన్నమాట. ఒక్క విషయం ఎవరికి చెప్పని విషయం నేను చెప్తా, అది చూపిస్తా కూడా. నేను చెప్పిన దానికి సాక్ష్యం లేకుండా చెప్పను. ఎన్టీ రామారావు కథ ఏమన్నారు, అది కళ్యాణ చక్రవర్తి గురించి. అంటే వీళ్ళకి ఎవరికైనా కథ రాస్తే ఫైనల్గా ఆయన చూసేవాడు. ఆయన ఏం చెప్పాడు, నేనేం రాశానంటే హీరో ఫ్రెండ్స్తో కలిసి ఒక క్లబ్లో మందు తాగుతూ ఉంటాడు, అప్పుడే హీరోయిన్ వస్తుంది అని మొత్తం ఆ సన్నివేశం రాశాడు. ఆయన పక్కన ఎంత క్లీన్గా రాశారంటే, హీరో ఫ్రెండ్స్ మందు తాగవచ్చును, హీరో మందు తాగుతున్నట్టు నటించి పక్కనే ఉన్న ఫ్లవరు వ్యాధులు పారబోయేవలను. రామారావు గారు ఆలోచించండి. అలాగుంటారండి హీరో. హీరో తాగితే వచ్చిన నష్టం అంటే, కానీ హీరో తాగకూడదు. హీరో షుడ్ బి ఆల్వేజ్ ద హీరో. అది ఆయే పెట్టాడు, మనం పెట్టింది కాదు. కనుక ఏదో నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఆ మాటలకి సమాధానం ఆయన్ని చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. సార్ ఎప్పుడు సార్ ఇది ఎండ్ అయ్యేది ఎప్పుడు అంటారు సార్? అది ఎండ్ అవ్వదండి. ఆయనకి ఇండిపెండెంట్ హీరోగా నిలబడతామన్నటువంటి ఉంది. ఆయన తగిన నిర్మాణాలు చేపడుతున్నాడు. అల్లు రామలింగేష్టుడు ఉంది. రేపొద్దున అల్లు అర్జున్తో కానీ సిరీస్తో కానీ వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరున్నారు? వాళ్ళతో సినిమాలు తీసేవాళ్ళు ఆ స్టూడియోలో తీయాలి. మనీ మేకింగ్ కోసం 1,00,000 ఆలోచనలు ఉంటాయి. ఆ 1,00,000 ఆలోచనలు వాళ్ళ స్థలంలో తీసుకుంటారు. వాళ్ళు ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, పెద్ద ఆర్టిస్టులు బొంబాయి నుంచి వచ్చేవాళ్ళకి అక్కడ రూమ్లు కట్టేస్తారు. ఆ హో రూమ్ 5,000, 10,000 అంటే 12 నుంచి ఎక్కువ అయితే 20,000 వస్తుంది ఆ రూమ్కి. ఎంత ఇంకా ఇన్కమే కదా.